ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పులివెందుల ఒంటిమిట్ట ఎంపీడీఓ కార్యాలయాల్లో ఎన్నికల సిబ్బందికి సామాగ్రిని అధికారులు అందజేశారు. ఈ 2 జడ్పీటీసీ స్థానాల్లో 11 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పులివెందుల జడ్పీటీసీ స్థానం పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో 10,600 మంది, ఒంటిమిట్ట పరిధిలోని 30 పోలింగ్ కేంద్రాల్లో 24,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2 మండలాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పులివెందుల ఒంటిమిట్ట సరిహద్దు, జిల్లా సరిహద్దులో ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. పులివెందుల్లో బందోబస్తును కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు స్థానికేతరులు ఉండకూడదని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు పోలింగ్ స్టేషన్ మార్పు విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. పులివెందుల బూతుల మార్పు కోసం ఉన్నత న్యాయస్థానంలో వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. పోలింగ్ బూతుల మార్పుల్లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.